తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెడతాయి. తర్వాత ఆకస్మిక ధన ప్రాప్తి పెరిగే అవకాశం కనబడుతోంది. కళారంగము, మీడియా రంగము, సినిమా, చిత్ర పరిశ్రమ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిభ గుర్తించడంతో పాటు మీకు అవకాశాలు రావడము, ప్యాకేజీ పెరగడము కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపుతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. కొత్త ఆర్థిక అవకాశాలు, ఆదాయ మార్గాలు మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ ఇంట్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకుని మీ యొక్క కష్టాన్ని ఏదైనా చెప్పుకున్నట్టయితే, అంటే దుర్గా అమ్మవారి పేరిట ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే దుర్గా అమ్మవారి పేరిట కనుక నెయ్యి దీపం కనుక వెలిగించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను గోచరిస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు లాభదాయకంగా ఈ రోజు మొత్తం మీకు ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యానుకూలము, కార్య సఫలత, గతంలో ఆగిపోయిన పనులు ఈ రోజు ముందుకు వెళ్ళడము, ఇలాంటి మంచివన్నీ ఈ రోజు మీకు గోచరిస్తోంది. అలాంటివి ఏవైనా మీరు అప్రయత్నంగా ఆగిపోయినా లేదా ఆటంకాలు వచ్చి ఆగిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది. రుణాలు కూడా మీకు ఈ రోజు లభ్యమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి ఈ రోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పండ్లు కానీ స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక ఖర్చులు రావడము, మీ బడ్జెట్లో లేని ఖర్చులు, ధన నష్టము ఇలాంటివి ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకంగా మీరు ఈరోజు ధనాన్ని కానీ లేదా కార్డ్స్ను కానీ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు మీకు రాబోతున్నాయి. అది శుభమా లేదా అంటే నష్టమా అనేది మీరు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. ప్రయాణాలు మానుకోండి. కుదరదు, తప్పదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో కంటికి కనిపించే డబ్బుని పట్టుకెళ్లకుండా ఫోన్పేలు కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి నష్టపోవడం కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మానసిక ఆందోళన ఉంటుంది. అనవసరమైన స్ట్రెస్ కానీ అనవసరమైన ఆందోళన, ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, తప్పనిసరిగా ఈరోజు దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేయవలసిందే. అది ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తూ లేదా వెడుతూ మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే దర్శనం మాత్రం చేత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి.